బండి ఏమైనా ప్రాబ్లం ఉందా? మొన్న రిపేర్ చేయించాం కదా. ఒకసారి ఆపు. ఎందుకు కొట్టావురా? ఆర్డీఎక్స్ ఎవడు పెట్టారా? ఆర్డీఎక్స్ ఏందిరా? నాకు త్రిపుల్ తెలుసు, మిడిమిక్స్ తెలుసు. ఈ ఆర్డీఎక్స్ ఏందిరా? కొత్త సోఫా. ఇటు చూసి చిట్టు కొట్టావిందిరా, తౌడు నచ్చుతాందిరా. ఇంకొకసారి అలా చేసావని తెలిసిందనుకో, సూరకత్తి తీసుకుని తున్నపో తోలుసినట్టు కొలిసేస్తున్నాం. రాయ్, కాలకోట విషయాన్ని కంఠంలో దాచుకుని మృత్యునే జయించిన ఆ పరమశివుడి పేరు పెట్టుకున్న శంకరుడు వీడు. చావు లేదు. ఎందుకు వచ్చినాడు, ఎందుకు కొట్టినాడు, ఎందుకు వెళ్ళినాడు క్లారిటీ లేకుండా అడుగు శంకర వచ్చాడు. ఒకటే చూసాం. శంకరా శంకరా శంకరా. ఏంటి మామా బోర్ లైన్ వచ్చినాయి? బోర్ వచ్చింది. కొత్త గారు బోర్ శాంక్షన్ చేశాడు. శంకరా అంతా నీ వాళ్ళే. శంకరా. నమస్తే శంకర్. నమస్కారం సార్. రా శంకర్, ఎంఆర్ఓ ఆఫీసులో నువ్వు మాట్లాడే మాటలకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం షేక్ అయింది. నాదేముంది సార్, అంతా మీదయ్యా. కొబ్బరిగా కొట్టు. రండి సార్, మీరు కూడా రండి. గంగారాం తల్లి, గంగమ్మ తల్లి, నీళ్ళు పడిపోతల్లి. సార్ నీళ్ళు పడితే అంటారా? టెన్షన్ పడకు శంకర్. అదించేవయ్యా, నీలాంటి వాడు పల్లెలో ఉంటే ప్రతి పల్లె బాగుపడుతుంది శంకర్. తీసుకోలేదు సార్. ఎవరిల్లు? అల్లుడు, ఎక్కడున్నావు? చాలా పెద్ద మ్యాటర్ అల్లుడు. ఏం మ్యాటరా? ప్రెసిడెంట్ మానేశాడు అనుకుంటే ఎవరెవరో స్మగ్లింగ్ చేస్తున్నారా? ఎవరో తెలియదు అల్లుడు. అన్ని కొత్త కొత్త ముఖాలు. సర్వ దగ్గర ఉన్నాను అల్లుడు. ఏమో అల్లుడు, భయం భయంగా ఉంది. నువ్వు వచ్చే అల్లుడు. వచ్చి వచ్చి. నిన్నటి వరకు మొత్తం ఉండే మావ ఈ రోజు మొత్తం లేడంటే నమ్మలేకపోతున్నారా? అన్ని చంపే శత్రువులు వాడికి ఎవరున్నారా? నీ మీదున్న పగతో ఆ ప్రెసిడెంట్ గారిని నేను చేయలేక మామను వాడే చంపేసి ఉంటాడు. వాడు కాదురా, వాడు కాదు. వాడు కాకపోతే ఇంకా ఏంటి అడుస్తావంటే? వాడు కాదనగా, వాడు కాదురా. వాదిస్తావంటే వాడు పన్నుగాడరా. ఎన్నాళ్ళు ఆడాడుకున్నామరా. వాడు కాదు. ఏం తెలుసు నీకు? ఈ చేతుల్లో చచ్చిపెడరా, ఈ చేతులతో మోసాను రా, ఈ చేతుల్లో కళ్ళని పెడరా. వాడు కాదురా. దీని వెనకతలో ఏదో ఉంది. అడవిలో మృగాలతో పాటు మానవ మృగం ఏదో తిరుగుతుంది. అడవిని అడ్డం పెట్టుకుని అడ్డొచ్చిన వాళ్ళందరూ నరికేస్తుందిరా. ఆ మృగం ఏంటో కనిపెడతా.
అమృగాన్ని పట్టుకుంటా అని పట్టుకుంటా. ఏమన్నా కబురెట్టినావు? ఏమిరైనా ఇది? 2 లారీల లోడ్ ఎంతో తెలుసా? 5 కోట్ల రూపాయలు. ఆయన లక్ష్మీదేవిని అడుగులో పెట్టుకుని ₹10 పావుల కోసం జనాల సొమ్ము కక్కుర్తిపడతాం. దానివల్లే ఆ శంకర్ గారి మీద ఫోకస్ పెట్టాడు. నువ్వు ఆయన కెలకడం వల్ల వాడిని విషయాలు వేలు పెట్టాడు. ఓ పార్ట్నర్ వి, నీతో బిజినెస్. ఎన్నాళ్ళు నువ్వేదో పీకుతావు అనుకున్నాను. నా చెల్లిపోయింది. నీలా ఏడుస్తూ కూర్చున్నానా? అదే బిజినెస్. అది కాదండి నేను చెప్పేది. నీ వల్ల ఏం కాదని అర్థమైంది. నేనే చూసుకుంటాను. చిన్న చిన్న దందాలు చేసింది చాలు. ఒక్కటే పెద్ద డీల్, 100 కోట్లు. దాంతో రేంజ్ మారిపోవాలి. రేపెట్టి పరిస్థితుల్లో సరుకు అడివి దాటాల్సిందే. అడ్డం వస్తే వాడుండడు. శభాష్ రవి, ఈ దెబ్బతో ఇద్దరు సెటిల్ అయిపోవాలా? 50 ఏళ్లుగా సెటిల్ అయింది చాలు. ఇక రెస్ట్ తీసుకో. అది కాదండి, రెస్ట్ తీసుకుంటే మంచిది. విజయ్, సరే, నేను తర్వాత మాట్లాడతాను. నమస్కారం సార్. రా శంకర్, వెల్ డన్. మొత్తానికి వదలలేదుగా? నువ్వు వదలవయ్యా. నీలాగా ప్రతి పోలీస్ ఆఫీసరు పట్టు విడవని బట్టి విక్రమార్కుల్లాగా పనిచేస్తే మా డిపార్ట్మెంట్ గౌరవం ఎక్కడో ఉండేది. కానీ జాబ్ నాకు రాలేకపోయింది కదా సార్. ఎనీవే, మన కథకి ముగింపిచ్చాం సార్. మీరు అనుకుంటున్నట్టు మన కథ ఎప్పుడే ముగిసిపోలేదు సార్. ఏమంటున్నావు శంకర్? అవును సార్, ఒక కథకి ఎండ్ అనేది ఒకటి ఉంటుంది సార్. అది చాలా ముఖ్యమైనది సార్, చాలా ముఖ్యమైనది. దాన్ని వదలం సార్, మొత్తం సర్వనాశనం అయిపోతుంది సార్. అందుకే వదలకూడదు సార్. ఇప్పుడు నేను దానికి ముగింపు ఇవ్వడానికి వెళ్తున్నా సార్. ఇప్పుడు మీరు అనుకునే కథ అయిపోతుంది సార్. ఇప్పుడు ఎదిరిపోతుంది సార్ కథ. ఇంకా నీకు ఎదురులేదు. ప్రొసీడ్.